నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సీత. ఈరోజు మనం వెజైనల్ డిశ్చార్జ్ గురించి మాట్లాడుకుందాం, అంటే తెల్లబట్ట. సో ఇది 2 పార్ట్స్గా వీడియో చేస్తానండి. ఫస్ట్ పార్ట్లో ఏంటంటే మనకి అసలు వైట్ డిశ్చార్జ్ ఎందుకు వస్తుంది, అంటే తెల్లబట్ట ఎందుకు వస్తుంది, ఏది నార్మల్, ఏ టైంలో ఎంతెంత డిశ్చార్జ్ ఉంటుంది అనే దాని గురించి మాట్లాడదాం. సో ఫస్ట్, వెజైనల్ డిశ్చార్జ్ అనేది చాలా వరకు నార్మలే ఉంటుంది, అందరికీ అవుతూ ఉంటుంది. దాని అమౌంట్, కలర్, కన్సిస్టెన్సీ, స్మెల్ ఇవి పర్సన్ టు పర్సన్ వేరీ అవుతుందన్నమాట. అండ్ ఇది ఏజ్ బట్టి లేదా మీరు పీరియడ్లో ఏ టైంలో ఉన్నారు అనే దాన్ని బట్టి కూడా ఇది వేరీ అవుతూ ఉంటుంది. ఇది ఎందుకు వస్తుంది, అసలు తెల్లబట్ట ఎందుకు అవుతుంది అంటే మనకి వెజైనాలో కొంచెం బ్యాక్టీరియా ఉంటాయి. సో ఈ బ్యాక్టీరియా అంటే ఏమి బ్యాడ్ బ్యాక్టీరియా అలా కాదండి, దీస్ ఆర్ యాక్చువల్లీ గుడ్ బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియా మనకి వెజైనల్ హెల్త్ని మెయింటైన్ చేస్తాయి అండ్ డిశ్చార్జ్ని కూడా వాళ్ళే కారణం అనమాట. సో వెజైనల్ డిశ్చార్జ్ చాలా వరకు నార్మల్. మనకి సైకిల్లో ఉన్న స్టేజ్ బట్టి మనకి డిశ్చార్జ్ టైప్, క్వాంటిటీ వేరీ అవుతుంది. సో జస్ట్ పీరియడ్ తర్వాత వచ్చే డిశ్చార్జ్ తక్కువ ఉంటుంది అండ్ చాలా థిన్గా ఉంటుంది, అంటే సన్న తీగల్లా ఉంటుంది అనమాట. సో మనం నెక్స్ట్ ఓవ్యులేషన్కి దగ్గరగా వెళ్తూ ఉన్నప్పుడు డిశ్చార్జ్ పెరుగుతుంది. ఓవ్యులేషన్ దగ్గరికి వెళ్ళేసరికి ఇంకా ఎక్కువ పెరుగుతుంది. సో ఓవ్యులేషన్ టైంలో అయ్యే డిశ్చార్జ్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది, చాలా థిన్గా ఉంటుంది, తీగల్లా ఉంటుంది, స్ట్రెచ్ ఉంటుంది అనమాట. మనం చేత్తో పట్టుకున్నా కూడా స్ట్రెచ్ అయ్యేలా ఉంటుంది. అదే మనకి ఓవ్యులేషన్ అయిపోయిన తర్వాత డిశ్చార్జ్ కొంచెం థిక్ అవుతుంది అనమాట. అది క్రీమీగా కొంచెం థిక్ అవుతుంది. దాని తర్వాత పీరియడ్ ముందుకు వచ్చేసరికి జస్ట్ బిఫోర్ పీరియడ్స్ మనకి డిశ్చార్జ్ మళ్ళీ కొంచెం పెరుగుతుంది అనమాట. సో మనకి ఓవ్యులేషన్ అయిపోయిన తర్వాత డిశ్చార్జ్ అనేది థిక్గా అయిపోయి తగ్గడం మొదలు పడుతుంది. కానీ మనకి పీరియడ్ జస్ట్ ముందు కొంచెం డిశ్చార్జ్ పెరగచ్చు, అది కంప్లీట్లీ నార్మల్. సో క్లియర్గా ఉండి ఏమి ఇచ్చింగ్ లేకుండా, ఫౌల్ స్మెల్ లేకుండా, ఫీవర్ లేకుండా ఉంటే కనుక డిశ్చార్జ్ ఇస్ ప్రెటీ నార్మల్. నార్మల్గా 1 teaspoon ఆఫ్ డిశ్చార్జ్ అనేది ఎవరైనా ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారనమాట. ఇది ఓవ్యులేషన్ టైంలో 30 times కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు. సో నెక్స్ట్ పార్ట్లో మనం డిశ్చార్జ్ అనేది ఎప్పుడు అబ్నార్మల్ అండ్ మన వెజైనల్ హెల్త్ని ఎలా కరెక్ట్గా ఉంచుకోవాలి అనే దాని గురించి మాట్లాడతాం.